ట్రేడింగ్ సైకాలజీ అని ఒక సింపుల్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. దాని గురించి పూర్తిగా అర్థం కాక అదేదో పెద్ద సైకాలజీ అయినట్టుగా, అది తెలిస్తేనే ట్రేడింగ్లో విన్ అవుతాం అన్నట్టుగా, అది ఒక డిఫరెంట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లా క్రియేట్ చేశారు. అది ఏదో కాదు, మీకు ఎంత కాన్ఫిడెంట్ వస్తుందో ఆటోమేటిక్గా అంతగా మీకు ఈ గ్రీడ్, ఫియర్ ఇలాంటివి పోతాయి. ఎప్పుడు పోతాయి అవి? మీకు స్టాక్ మార్కెట్ డైరెక్షన్ పైన క్లారిటీ రావాలి. స్టాక్ మార్కెట్ ఎంట్రీ, ఎగ్జిట్స్ ఎక్కడ తెలియాలి. అవి ఎలా తెలుస్తాయి? టెక్నికల్ అనాలిసిస్ మీ కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్గా మీకు అన్నీ తెలుస్తాయి. మీకు ఎంత టెక్నికల్ అనాలిసిస్ పైన గ్రిప్ ఉంటుందో అంత కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారో ఆటోమేటిక్గా ఈ ఫియర్, గ్రీడ్ ఇలాంటి ఎమోషన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ట్రేడింగ్ సైకాలజీ అని చెప్పి పెద్ద సైకాలజీలా క్రియేట్ చేస్తారు. అది ఏం లేదు. మీలో ఉన్న ఫియర్, ఎమోషన్స్ క్లియర్ అవ్వాలంటే మీకు కాన్ఫిడెంట్ రావాలి. ఆ కాన్ఫిడెంట్ ఎలా వస్తుందంటే టెక్నికల్ అనాలిసిస్ వల్ల వస్తుంది. ఒక యుద్ధంలో దిగేటప్పుడు మీరు అన్ని సామాగ్రి సంబంధించినవన్నీ రెడీ చేసి పెట్టుకొని యుద్ధంలో దిగుతారా? లేకపోతే జస్ట్ డైరెక్ట్గా దిగేస్తారా? ఇది కూడా అంతే. ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది యుద్ధ సామాగ్రి లాంటిది. స్టాక్ మార్కెట్ పైన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ టెక్నికల్ అనాలిసిస్ సంబంధించినటువంటి అన్ని సామాగ్రిని మీ కంట్రోల్లో పెట్టుకో ఉండాలి. ఆటోమేటిక్గా మీరు కాన్ఫిడెంట్గా యుద్ధం చేస్తారు. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ బాగా చేయండి. మీకు ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. ఆల్ ది బెస్ట్.